విక్టిమ్ ఐడెంటిటీని ఎందుకు వాళ్ళు రివీల్ చేయడం వల్ల ఏమైతుంది అంటే, పోక్సో అనేది ఓన్లీ పనిష్మెంట్ కోసమే కాదు, విక్టిమ్ యొక్క డిగ్నిటీని, వాళ్ళ ఫ్యూచర్ ని, వాళ్ళకంటే ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలని ఈ పోక్సో వచ్చింది. ఓకే, అని వీళ్ళకి ఏ రైట్ ఉంది? కంపల్సరీ శిక్షలు పడతాయా? పడతాయి. రివీల్ తీసేసినందుకు కథం తీసేయండి అని చెప్పి వదిలేస్తారా? లేదు లేదు, రివీల్ చేసినందుకు ఈ పోక్సో కేసులో విక్టిమ్ ఐడెంటిటీని ఎవరైతే రివీల్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ 6 months to 1 year వరకు ఇంప్రిజన్మెంట్ పడుతుంది, విత్ ఫైన్ కూడా పడుతుంది. ఇప్పుడు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అవన్నీ సోషల్ మీడియా తను చూసినప్పుడు తను ఎంత ట్రామాకి వెళ్ళిపోవాలి, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఎందుకు అని. బాధితులు తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేని పరిస్థితులలో బలమైన లాయర్లు, సుప్రీంకోర్టు పెద్ద పెద్ద నిమిషానికి ఇంత డబ్బులు తీసుకునే లాయర్లు వాళ్ళ వైపు వాదిస్తున్నారు. అంటే వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము న్యాయాన్ని తిమ్మిని బొమ్మి చేస్తాం, బొమ్మిని తిమ్మి చేస్తాం. ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి, అది కోర్టు ప్రూవ్ చేస్తుంది, మనం కాదు ప్రూవ్ చేయాల్సిందే. ఇది మీ అందరికి తెలుసు కదా, తల్లిదండ్రుల తప్పు వల్ల ఈ రోజు పిల్లలు కూడా చెడిపోతున్నారు అనేది. తల్లిదండ్రులను కూడా శిక్షించాలన్న విధానం ఎందుకు రాకూడదు అనే దాని వైపు ఎందుకు వెళ్ళట్లేదు? శిక్షించుకుంటా పోతే ఇంకెంత మందినని, అట్లా అంటే ప్రతి ఒక్క పేరెంట్ జైల్లోనే ఉంటారు. అరబ్లో కానీ దుబాయ్లో కానీ చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఒక్కసారి అత్యాచారానికి పాల్పడారంటే వాడిని నడి రోడ్లో ఊరిసేస్తున్నారు. చట్టాల్లో లోపాన్ని పెట్టుకుని సమాజాన్ని నిందించడం వల్ల ఉపయోగం ఏమున్నది? మీ మీద ఒక రేప్ అలిగేషన్ వచ్చింది అనుకోండి, రేప్ అలిగేషన్ వస్తే మీరు రేప్ చేసినట్టేనా? ప్రూవ్ అయిన తర్వాత ఖతం చేయాలి కదా. మళ్ళీ మీ తరపున ఎవరు ఉండాలి? అడ్వకేటే కదా ఉండాల్సింది. అలిగేషన్ చేసినంత మాత్రాన వాడు దొంగ అయిపోడు. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఒక దొంగ సైడ్ ఉంటే వాడు దొంగ అడ్వకేట్ కాదు. జస్ట్ అది అలిగేషన్, అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఒక క్లయింట్ గా, అది మా బాధ్యత. డౌట్ లో ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ ఆల్వేస్ చర్చ జరగాలి, వాదోపవాదనలు జరగాలి, సాక్ష్యాలు రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ నీకు చాలా తెలిసిపోయింది. ఏం తెలిసి, ఇది ఓన్లీ మీడియా ట్రయల్ అవుతుంది, కానీ అబ్బాయి వర్షన్ ఏంటి అన్నది ఎప్పుడు తెలుస్తుంది? దేశంలో సంచలనం రేపుతున్న బండి భగీరథ కేసులో ఏం తీర్పు రాబోతుంది? ఆ తీర్పు మీద ఎలాంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు లాయరు భార్గవి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అవును, మెడికల్ గా తను ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ జరుగుతున్న చర్చ ఏంది? ఆమె చేశాడు అంటుంది, ఈయన చేయలేదు అంటున్నాడు. ఆల్రెడీ అదే జరుగుతున్నది. ఆయన ఎట్లా చేయలేదు అంటాడు, ఆయన ఈమె ఎట్లా చేసిందని చెప్తుంది, ఈమె ప్రూవ్ చేయాలి. అవును, ఆ ప్రూవ్ కాని సందర్భంలో ఒకవేళ భయపెట్టిర్రు, అవునా, బెదిరించిర్రు, నా కొడుకు జైలుకు పోతే నువ్వు బతికుండవు అన్నారు. ఇది పెద్ద హై ప్రొఫైల్ కేసు. ఇప్పటికే భగీరథ వాళ్ళ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఈ కుట్ర చేసిన వాళ్ళ సంగతి తెలుస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. రేపు ఈయనకు శిక్ష పడే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళకు బతికే అవకాశం ఉంటుందా? ఇంత ఓపెన్ గా చేసినప్పుడు ఆమె రేపు ప్రూవ్ చేసే అవకాశం ఉందా? ఇందులో ప్రూవ్ చేస్తే ఆల్రెడీ ఉన్న ఒక ఘటనలో వాళ్ళ తండ్రి చచ్చిపోయిండు, ఆమె కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది. ఇప్పుడు ఇది అదే కేసు కాకుండా ఉంటదన్న గ్యారంటీ ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటదంటే ఆయన సెంట్రల్ ఏదైతే మినిస్టర్ పదవి చూసుకొని ఇదంతా చేస్తాడు, దాని నుంచి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసినా కూడా అంటే తీసేయాలి, కానీ తీసేయలేదు కదా ఇప్పటి వరకు. కోర్టు అట్లా ఆయన తీసేసే అవకాశం ఉందా ఈ మాటలు మాట్లాడినందుకు? ఉంటుంది. గతంలో ఎప్పుడన్నా జరిగిందా భారతదేశ చరిత్రలో? ఆల్మోస్ట్ ఎక్కడ జరగలేదు నాకు తెలిసి. అలాంటి సిచ్యువేషన్ రాలే. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ వైపు కోర్టులు ఎట్లా ఉంటున్నాయి, న్యాయం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మాధవి మేడం ఉన్నారు, ఆమె పాపం 12 గంటలు కష్టపడి చేశారు. ఈ రోజు కోర్టులో జడ్జిలను కూడా చంపుతున్నారు, లాయర్లను చంపుతున్నారు. ఎందుకు? వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే. అవును, వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఇంత దారుణంగా తయారైంది. ఇప్పుడు బండి సంజయ్ ఆయన తరపున కొన్ని వాట్సాప్ గ్రూపులను తయారు చేసి అమ్మాయి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అవునా, రేపు జడ్జి క్యారెక్టర్ అసాసినేషన్ చేయరన్న గ్యారెంటీ కూడా ఏం లేదు. కానీ జడ్జిలు అంత ధైర్యం చేస్తారా? ఆయన సస్పెండ్ చేయండి, ఈ కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభావం ఉంటది, ఆమె నిజం చెప్పలేదు. ఇప్పుడు నిజంగా ఆయన సస్పెండ్ చేసి ఉంటే అమ్మాయి ధైర్యంగా చెప్తుంది. విక్టిమ్ అడ్వకేట్ ఆల్రెడీ పిఎం కి లెటర్ రాశారు కదా, ఫలానా పర్సన్ ని అడ్వకేట్ లెటర్ మీద. కానీ జడ్జిల దాన్నే పట్టించుకుంటలేవు గవర్నమెంట్లు ఈ మధ్య. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చేంత వరకు కూడా పట్టించుకొని ఏ దున్నపోతు మీద వానబడ్డట్టు ఉన్న వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తం చెట్లను కొట్టేస్తే
కొట్టేసినందుకు వెంటనే ఫారెస్ట్ మళ్ళా పునరుద్ధరించాలని కోర్టు చెప్పింది. ఒక ముక్క పెట్టారా? పెట్టలేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పడ్డది. అయినా ప్రభుత్వాలు ఇంత మత్తులో ఉన్నప్పుడు లాయరు లేఖ రాస్తే ప్రధాని స్పందిస్తాడా? జడ్జి తీర్పిస్తే ప్రధాని స్పందిస్తాడా? జడ్జి తీర్పిచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ థ్రెటన్ చేశాడు కదా అతను, అమ్మాయికి కూడా వర్తిస్తుంది కదా. ఫస్ట్ ఈడ బండి సంజయ్ గురించి కూడా జరగాలి కదా న్యాయం అనేది, చర్చ అనేది జరగాలి కదా, అది జరగట్లేదు కదా. అంటే న్యాయము ఒకవైపు అన్యాయం అయిపోతున్నట్టే కదా. రేపు ఈయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటే ఆ అమ్మాయి ఆ కొడుకుకు జైలు శిక్ష పడేటట్టు తను ప్రూవ్ చేయగలదా? చెయ్యొచ్చు. నేను ఏమంటున్నాను అంటే ఈ బయట ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే జరుగుతుందో అంటే ఆయన ఒక పొలిటికల్ స్టేటస్ లో ఉన్నాడు కాబట్టి ఇదంతా ఇవన్నీ థాట్స్ ఇవన్నీ వస్తున్నవి. ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే కేసు ఉందో అది రావాల్సింది కోర్టులో, అది జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఒక కోర్టు కావాల్సింది ఆధారాలు రాకుండా చేస్తే కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు. ఆధారాలు రాకుండా చేసేంత ఇన్ఫ్లుయెన్స్ బయట వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఇప్పుడు తను జైల్లోనే ఉన్నాడు కదా, శిక్ష పడలేదు, రిమాండే కదా. రిమాండ్ అక్కడి దాకా రావడం కూడా సక్సెస్ అంటున్నారు. ఈడ కోర్టుగా పోలీసులు కాదు, పోలీసులు ఆమెకు న్యాయం చేయలేదు. ఈ రోజు సోషల్ మీడియా, కోర్టు, సమాజము ఇవన్నీ ఉండడం వల్ల సెక్షన్లు ఆర్డర్ అయినాయి. అంటే దాని అర్థం ఏంది? న్యాయం మొట్టమొదటి యాజిటీస్ గా జరగలే కదా, 9 రోజులు అయినాక వ్యతిరేకత రావడం వల్ల కదా. అదే అంటున్నా, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ రైట్ కోసమైనా, ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించడం అయినా. ఒకప్పుడు లాగా అందరూ నాకెందుకులే అని చెప్పి ఊరుకోవట్లేదు. ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, సోషల్ మీడియా యూజ్ చేశారు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ రోజు ఆ పొజిషన్ లో వచ్చారు. అంత ఈజీగా ఇప్పుడు ఈ టైంలో అంటే ఈ రోజులలో ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే లేకపోతే ఏదో చేస్తే మాత్రం జడ్జిమెంట్ అనేది లేకపోతే విక్టిమ్ కి జస్టిస్ అనేది రాకపోవడం అంటూ ఏం లేదు. కోర్టు ఎండ్ ఆఫ్ ది డే కోర్టు మీద రేపు అమ్మాయి నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నా మీద అత్యాచారం జరగలేదు అన్నదనుకో, బండి భగీరథ సేఫా? లేదు. ఎట్లా? వన్స్ ఒక్కసారి ఫైల్ అయ్యాక ఈ కేసులో అంటే కాంప్రమైజ్ అవ్వడం ఇలాంటి ఏం జరగదు, అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆమె వెనక్కి పోయినా బండి భగీరథకు జైలు శిక్ష పడాల్సిందేనా? వెనక్కి వెళ్ళిందంటే దానికి వెనక్కి ఎందుకు వెళ్తున్నా, నా దగ్గర ఆధారాలనే ఉంటది, నేను ఉత్తుతోనే చేసినాను అంటది, నేను మీడియా ఫేమస్ కోసం చేసినాను అంటది. సపోజ్ ఆమెను బెదిరిస్తే నువ్వు తప్పించుకోవడానికి ఆమె 100 మార్గాలు చెప్తారు కదా. ఇదే లాయర్లు మనోళ్ళే ఆమె వైపు కూడా చెప్తారు కదా, అమ్మ నువ్వు ఈ కేసులో నుంచి బయటపడాలి, బండి భగీరథ కూడా బయటపడాలి అంటే నువ్వు ఇట్లాంటి ముచ్చట చెప్పమని చెప్తారు కదా. కోర్టుకు ఏం కావాలి? కోర్టులో ఏం చెప్పింది అదే, వెనక ఏం జరిగింది అనేది కోర్టుకు సంబంధం లేదు. అవునా? ఇప్పుడు ఈయన రిమాండ్ జైల్లో ఉన్నారు, ఆమెను కూడా ప్రొటెక్టెడ్ హౌస్ లో ఉంచి ఆమెను ఎవరు బెదిరించకుండా ఉంచి ఆమెను ఎవరు ఆల్టర్ చేయకుండా ఉంచే అవకాశం అయితే లేదు కదా. ఆమెను ఆల్టర్ చేయొచ్చు కదా, ఆమె మైండ్ ని, ఆమెను థ్రెటన్ చేయొచ్చు కదా, వాళ్ళ ఇంట్లోతోనే బెదిరింప చేయొచ్చు కదా. ఆమె ఇంట్లో ద్వారా ఇట్లాంటి నువ్వు రేపు చెప్తే కోర్టులో కేసు నిలవదని కూడా చెప్పొచ్చు కదా. కోర్టు నిలవకుండా ఏం చేయాలనో ఆమెకు ఆ రకమైన ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కోర్టులో కేసు నిలవడదు కదా. ఇంతవరకు వచ్చి ఆమె ఎందుకు అలా చేస్తుంది? కంప్లీట్ భయం, ప్రాణ భయం. ప్రాణం కంటే గొప్పదే ఉన్నది? ప్రాణమా న్యాయమా అని అంటే ప్రాణమే కదా. ప్రాణ భయం అనుకున్నా. బండి భగీరథ జైలుకు పోతే ఈమె ఉన్నావు ఘటనలో ఉన్నట్టు మళ్ళీ ఈమె ఇంకొక కాకుండా అన్న గ్యారంటీ ఈ రోజు చట్టం ఇవ్వగలదా? ఇవ్వగలదు. ఎట్లు ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ లైఫ్ లాంగ్ ఇవ్వగలదా? ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఇవ్వగలదు. సర్టెన్ పీరియడ్ వరకు కూడా పోలీసులు గన్మెన్లను పెట్టుకున్న పొలిటీషియన్లనే చంపేస్తున్నారు. ఆమె గన్మెన్లను పెట్టుకుని బతికి స్థాయి ఆమెకు లేదు. అలాంటప్పుడు ప్రొటెక్షన్ ఆమెకు ఏ స్థాయిలో ఉంటది? అలాంటప్పుడు ఆమె ప్రాణానికి ఎక్కడ గ్యారంటీ ఉన్నది? ఆయన బండిని బయటకు పంపించి మీ థ్రెట్ తోటి జీవితాంతం బతకాలనా? కేసులో విత్డ్రా చేసుకుని అయిందేందో అయిపోయింది, నా బతుకు నేను బతుకుతానని బతకడమా? ఇప్పుడు ఆమె ముందట 2 అంశాలు ఉంటే ఆమె ఎటువైపు వెళ్ళాలి? తన లైఫ్ తను పీస్ఫుల్ గా అంటే దుర్మార్గులు బలవంతులు అయితే ఏమైనా చేసి తప్పించుకుంటారు. అసలు పేరెంటింగ్ ఇదే కదా జరుగుతుంది ఇప్పుడు. అసలు బండి భగీరథని స్వచ్ఛందంగా బండి సంజయ్ ప్రభుత్వానికి అప్పగించాలి. బండి భగీరథ ఇట్లా కారకులు ఎవరు? బండి సంజయ్. నేను RSS అంటున్నాడు, జై శ్రీరామ్ అంటున్నాడు, ధర్మం అంటున్నాడు, అయినా కూడా కొడుకుని ప్రయత్నించడానికి. అసలు ఈ పేరెంటింగ్ విధానం మీద బండి సంజయ్ మీద ఎందుకు కోర్టు చర్యలు తీసుకోకూడదు? ఇప్పటి వరకు అట్లా రాలేదు. పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ ని జైల్లో పెట్టాలి అన్నది రాలేదు. కానీ కారణం వాళ్ళే కదా. ఇప్పుడు ఈయనకు బెజ్ కార్ ఇచ్చాడు, పబ్బుకు పోతుండని తెలుసు, క్లబ్కు పోతుండని తెలుసు, అమ్మాయితో తిరుగుతుండు అని తెలుసు, అమ్మాయి కోసం చెయ్యి కోసుకుండు అని తెలుసు. ఇన్ని జరిగినప్పుడు ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన వెంట ఒక నిఘా వ్యవస్థ ఉంటది, వాళ్ళ కుటుంబం వెంట. అవునా? ఆయన హోంశాఖ సహాయ మంత్రి,
హైయెస్ట్ థ్రెట్ ఉన్న వ్యక్తి, హైయెస్ట్ ప్రొటెక్టెడ్ ఫ్యామిలీ, అట్లాంటి వాళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా కూడా తండ్రి తన కొడుకు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతిలో ఉండడం వల్లనే కదా ఈరోజు దేశం ఆలోచన వృధా అవుతుంది, కోర్టుల సమయం వృధా అవుతుంది, ఆ అమ్మాయి జీవితం వృధా అవుతున్నది. బండి సంజయ్ ఒక్కడు తప్పు చేసిన రోజే తన కొడుకు సరైన బుద్ధి చెప్పి ఉంటే, సరైన పేరెంటింగ్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేదా? అదే ఇప్పుడు మన ప్రజెంట్ సొసైటీలో బిగ్గెస్ట్ ఏంటి మిస్టేక్ అని అంటే పేరెంటింగ్. మనకి చిన్నప్పటి నుంచి ఏదైతే ఈ 3-4 years నుంచే పిల్లలకి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అని చెప్పకపోవడం, ఆడపిల్లలతో ఎలా ఉండాలో చెప్పకపోవడం, లేకపోతే ఆడపిల్లలకి మగపిల్లలతో ఎట్లా ఉండాలో చెప్పకపోవడం, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారని తెలుసుకోకపోవడము, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండలేకపోవడం. ఫ్రెండ్లీగా అంటే ఇష్టం ఉన్నట్టు అన్ని కొనిచ్చడం కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లల మీద ఎందుకు ఈ హెరాస్మెంట్, ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే మనం చిన్నప్పుడే పిల్లలకు అలవాటు చేస్తాం. నేను నీకు చాక్లెట్ ఇస్తా, నువ్వు నాకు కిస్ చేస్తావా, లేకపోతే నేను నీకు ఇది ఇస్తాను నాతో వస్తావా. మనం చిన్నప్పుడే మన ఇళ్లలో పిల్లలకి నేర్పిస్తున్నాం. అరే అంటే నాకు వాళ్ళు చాక్లెట్ ఇస్తారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ ఇస్తేనే వెళ్ళిన కేసెస్ కూడా చాలా ఉన్నవి, పోక్సో కేసెస్ చిన్న చిన్న పిల్లల మీద. ఈ పేరెంటింగ్ అనేది అంటే ఇప్పుడు ఈ మన అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు, పిల్లలని స్కూల్ కి పంపిస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, పడుకోబెడుతున్నారు, ఇంతవరకే అనుకుంటున్నారు. కానీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారు, పిల్లల ఫ్రెండ్స్ ఏంటి, పిల్లలు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నవి, వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు పేరెంట్స్. ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఇవన్నిటికీ కారణం ఇవన్నీ. బండి సంజయ్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఒక చిన్న కార్యకర్త నుండి ఇప్పుడు ఆ స్టేజ్ కి ఆయన కష్టపడుకుంటూ వెళ్ళాడు. నా కష్టం నా పిల్లలకి రావద్దు అని చెప్పి తనకి అన్ని ఇచ్చేసాడు, లగ్జరీ అంతా ఇచ్చేసాడు. తనకి అక్కడ కష్టం ఏం తెలుస్తుంది, తప్పేది తెలుస్తుంది, ఒప్పేది తెలుస్తుంది. తనకి నచ్చుకుంటూ తను వెళ్ళిపోయాడు, అందరిని కొట్టుకుంటూ. బండి భగీరథ కాదు దోషి, బండి సంజయ్ వాళ్ళ వైఫ్ దోషి అంతే కదా. అటు ఎవరైతే మరి వీళ్ళకు ఇదే చర్చ రేపు కోర్టులో జరిగి వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఇంకా అలాంటివి తీసుకురాలేదు. మరి అంటే మరి చట్టం ఎటువైపు ఉన్నట్టు, న్యాయం ఎటువైపు ఉన్నట్టు? ప్రతి ఒక్క పేరెంట్ జైల్లోనే ఉంటారు. ప్రతి నేరస్తుల తల్లిదండ్రులు ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు ఎందుకు ఉంటారండి? మంచిగా పెంచిన వాళ్ళు ఉన్నారు, ఈ దేశానికి ఐఏఎస్ లను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నరేంద్ర మోడీని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతిని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు జైల్లో ఉంటారు? ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మంచి స్థాయిలో ఉన్నారు. అట్లా చాలా తక్కువ. ఇప్పుడు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్ అంటే మన ఇండియాలో ఒక్కడే కదా ప్రైమ్ మినిస్టర్ ఉంది. చాలా మంది అయిపోయారు కదా, చాలా మంది అయిపోయారు. అవును, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి చేసినట్టే కదా. అవును, 90% ఇలా ఉన్నారు, 10% అలా ఉన్నారు. ఈ 90% ఈ 10% ని ఖరాబ్ చేయకముందే ఇప్పుడన్నా న్యూ జనరేషన్ అన్న ఎప్పుడైతే వాళ్ళకి 2-3 years వచ్చిందో వాళ్ళకి అప్పటి నుండి ఒక అవేర్నెస్, వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి. మీ పిల్లలు నేరస్తులు అయితే మైనర్ లోపు తల్లిదండ్రులకు శిక్షలు పడతాయి. మీ పిల్లలు సర్టన్ ఏజ్ వరకు మీ ఇంట్లోనే ఉండి నేరం చేస్తే, ఇప్పుడు ఒక గ్రూప్ అడ్మిన్ తప్పు చేసిండు అంటే గ్రూప్ అడ్మిన్ కి శిక్ష వేస్తున్నారు కదా. ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కి ఇట్లాంటి శిక్షలు వేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ అడ్మిన్ కదా, ఆ ఫ్యామిలీలో మెంబర్ తప్పు చేసినప్పుడు కూడా అడ్మిన్ కు శిక్ష వేయాలి కదా, తీసుకురావాలి. అలాంటి అవునా? బేసిక్ గా అంతే. ఎందుకు ఇప్పుడు మనకి పిల్లలు తాగి డ్రైవ్ చేస్తే ఫస్ట్ పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వాలి? అసలు వెహికల్ ఇచ్చినందుకు ఆ శిక్ష పడేసి ఫస్ట్ ఆయనకి ఈయనకి శిరసగం వేస్తే ఇక నుంచి భవిష్యత్తులో ఎవడయ్యాడు కదా. అవునా? న్యాయం అనేది సగం సగం జరగడం, చట్టం అనేది సగం సగం చేయడం వల్లనే కదా ఈ రోజు అమ్మాయి జీవితం ప్రశ్నార్థకమైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ పిల్లలు ఏం చేసినా నడుస్తుంది, మేము గతంలో మేము ఉన్నప్పుడు ఏమి అనుభవించలేదు, నా కొడుకు పబ్లకు పోవాలి, క్లబ్లకు పోవాలి, నచ్చిన అమ్మాయిని చిడాయించాలి, ఆయన నేను బయటికి తీసుకొస్తాను. ఈ విధానం వల్లనే కదా తప్పుని తప్పు అని చెప్పలేకపోవడం వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా సరే నువ్వు ఏం చేసినా జరుగుతుంది. యు ఆర్ గ్రాంటెడ్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు అధికారం ఉన్నోని ఇంట్లో పుట్టినావు కాబట్టి నువ్వు ఏమైనా చేయొచ్చు. ఈ రోజు బండి భగీరథకి శిక్ష పడడానికి ఈజ్ ఎలిజిబుల్ అనుకుందాం. కానీ ఏ తప్పు చేయని వాళ్ళు ఇలాంటి సెలబ్రిటీల వల్ల ఉన్నావు సంఘటనలో కానీ ఈ సంఘటనలో కానీ వాళ్ళకి తెలియకుండా ఈ అమ్మాయి కాదు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అమ్మాయికి కొద్దిగా తెలుసు, అసలు తెలియకుండా ఇట్లాంటి వాళ్ళ వల్ల అనేక అత్యాచారాలకు గురైన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. ఈ అధికార మదం తోటి, ధన మదం తోటి, ఉన్మాదం తోటి ఇచ్చేసిన వాళ్ళు. అట్లాంటప్పుడు తల్లిదండ్రులను, కుటుంబాన్ని కూడా ఎందుకు పనిష్ చేయకూడదు అన్న ఆలోచన
ఎందుకు రావట్లేదు? లాయర్లు సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అంటారు. ఇట్లాంటి వాటికి మీరు ఎందుకు కోర్టులలో ఇట్లాంటి చట్టం తీసుకురానని? ఇప్పుడు మీకు బార్ అసోసియేషన్ ఉంటాయి, అడ్వకేట్స్ యూనియన్స్ ఉంటాయి, మీరు ఇట్లాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయరు? ఎంతసేపటికి క్లయింట్ కేసు, వేర్ ఇస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ? మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మేము దొంగకు మూటలు కడుతుంటారు, వాడు దొంగతనం చేసినా సరే వాడిని తప్పించడానికి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని బయటికి వెతుకుతుంటారు. అలా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి లీగల్ గా ఉండాలి అని చెప్పి మన ఆర్టికల్ 20 చెప్తుంది కదా. అవునండి, ఆర్టికల్ 20 చెప్తున్నది ఎవరు అమాయకుడు 100 మంది దోషులకు శిక్షలు పడకపోయినా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అవునా? అసలు 100 మంది దోషులు తప్పించుకోవాలనడమే నా దృష్టిలో తప్పు. ఎందుకంటే దోషి అన్నటోడు మళ్ళీ వాడిని తప్పిస్తే ఇంకా దోషి అవుతాడు. నిర్దోషికి శిక్ష పడకూడదు. వీడు నిర్దేశిత్వాన్ని ఇప్పుడు వాడు ప్రూవ్ చేసుకునేసరికి ఆల్రెడీ మన జీవితం అంతా అయిపోతున్నది. ఇప్పుడు సివిల్ కేసులలో ఒక ల్యాండ్ గ్రాపింగ్ జరిగితే ఇది నాదే అని ప్రూవ్ చేసుకునేసరికి 20 ఏళ్ళు పడుతున్నది. ఆ 20 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వీడి కొడుకు పెళ్లికి అవసరం రాకపోయా, బిడ్డ పెళ్లికి, విద్యకు, దేనికి అవసరం రాకుండా అయిపోయింది. సో ఇలాంటప్పుడు న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఇన్నేళ్ళ సర్వీసులు చేసి మేము సమాజాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడుతామని వచ్చే న్యాయవాదులకు ఇది మీ అందరికి తెలుసు కదా. తల్లిదండ్రుల తప్పు వల్ల ఈ రోజు పిల్లలు కూడా చెడిపోతున్నారు అనేది. తల్లిదండ్రులను కూడా శిక్షించాలన్న విధానం ఎందుకు రాకూడదు అనే దాని వైపు ఎందుకు వెళ్ళట్లేదు? శిక్షించుకుంటా పోతే ఇంకెంత మందినని, అంటే ఎంత మందిని శిక్షించ భయం లేకపోతేనే కదా. ఇప్పుడు శిక్ష అంటే ఏంది? వాడికి భయం ఉంటేనే తప్పు చేయడం అనేది కదా శిక్ష మనకి. మన ఓల్డ్ జనరేషన్ లో ఏంటి, మన అమ్మమ్మలు, తాతయ్యలు ఏదన్నా చెప్పేది చేసుకునేది. ఇప్పుడు ఈ జనరేషన్ లో మ్యారేజ్ అని అంటే, మ్యారేజ్ సెటిల్ అయిందంటే ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ కి పంపిస్తున్నారు, మ్యారేజ్ చేస్తున్నారు, పిల్లల్ని అంటున్నారు, స్కూల్లో పంపిస్తున్నారు. అసలు వాళ్ళకే తెలియదు ఎట్లా బతకాలనో తెలియదు. వాళ్ళ పిల్లల్ని అంటున్నారు. ఆ పిల్లలకి వాళ్ళు ఏం నేర్పిస్తారు? అందుకే ఫస్ట్ మ్యారేజ్ కన్నా ముందే వాళ్ళని ఒక కౌన్సిలింగ్ కి పంపించి, మీరు మీ పిల్లలు, ఒకవేళ మీకు పిల్లలు పుడితే మీ పేరెంటింగ్ ఇలా ఉండాలి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలి అని చెప్పి బేసిక్ గా. మళ్ళీ ఇంకా ఎక్కువ ఈ టీనేజ్ రిలేషన్షిప్స్ ఎలా అవుతాయి అని అంటే, ఇంట్లో పేరెంట్స్ లవ్ పిల్లలకి సరిగా ఇవ్వలేకపోవడం, కేర్ పిల్లలకి సరిగా చూపించలేకపోవడం వల్ల వాళ్ళు బయట వెతుక్కుంటున్నారు. మీరు ఇంట్లోనే మీరు మీ పిల్లలతో ఫ్రెండ్లీగా వండుకుంటా, మీ పిల్లలకి ఏది కావాలో తెలుసుకొని వాళ్ళ బాధ ఏంటో మీరు వింటే వాళ్ళు మీతోనే ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు బయట వేరే వాళ్ళని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. వాళ్ళు అడిగింది కొనియాల్సిన అవసరం, కొనివ్వాలి అని నేను చెప్పట్లేదు. అది ఎంతవరకు వాళ్ళకి అవసరం అనేది మీరు ఆలోచించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఆ తర్వాత మీరు ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లా తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని శిక్షించాలి అంటే జైలు సరిపోవు. ఇక్కడ రోడ్డు మీద కూడా ఎవరు ఉండరు మనకి. ఇప్పుడు యూరోప్లో కానీ, అరబ్లో కానీ, దుబాయ్లో కానీ చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అవునా? మన దగ్గర కంటే అక్కడ నేరం యొక్క తీవ్రత కొద్దిగా తక్కువ ఉన్న, శిక్ష తీవ్రత ఎక్కువ ఉన్నది. కాబట్టి అక్కడ నేరాల యొక్క నమోదు కూడా చాలా తక్కువ ఉన్నది. అవునా? భారతదేశంలో ఏం చేసినా చెల్లుతుంది. మా అయ్యా సెంట్రల్ మినిస్టర్ అయితే మా ఫ్యామిలీకి ఫుల్ డబ్బులు ఉంటే నన్ను ఎట్లయినా బయటపడేశారు. ఒక్కసారి రేప్ చేసిన వాడు మళ్ళా వివాహానికి పనికి రాకుండా చేస్తున్నారు దుబాయ్లో. ఒక్కసారి దొంగతనం చేసి చేతులు తీసేస్తున్నారు. ఒక్కసారి అత్యాచారానికి పాల్పడారంటే వాడిని నడి రోడ్లో ఊరి చేస్తున్నారు. అంటే నేరం శిక్ష ఎప్పుడు ఇంకొకడు నేరం చేయకుండా ఉండడం కోసము వాడుతున్నారు. ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు 10 రోజులు జైళ్ళకు, 11 రోజులు బయటికి రా, మళ్ళీ 11 రోజులు మళ్ళీ మొదలు పెడుతున్నాడు. చట్టాల్లో లోపాన్ని పెట్టుకుని సమాజాన్ని నిందించడం వల్ల ఉపయోగం ఏమున్నది? అలాంటి చట్టాలు ఇక్కడ వస్తే ఇక్కడ కూడా నేరాలు తగ్గుతాయి కదా. అలాంటి చట్టాలు నా కొడుకు నా ఇంట్లో ఉండి తప్పు చేస్తే నాకు కూడా శిక్ష పడుతుంది అనుకుంటే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉంటారు కదా. మరి అట్లా చేయకుండా తల్లిదండ్రులు శిక్షించుకుంటూ పోతే కోర్టులు సరిపోవంటే అక్కడ కూడా జైలు సరిపోకుండా ఏం లేవు. వాస్తవానికి మనం ఏంది అల్ఖైదా వాళ్ళని కూడా కూర్చోబెట్టి మేపినాం 10 ఏళ్ళు. ఈ మేపడం ఎందుకు అనే ఆలోచన జనాలకు కూడా వచ్చింది కదా. జనాలు కూడా తిరగబడ్డారు కదా. దొంగలకు మూటలు కట్టడము జడ్జిమెంట్ దగ్గర నుంచి కాదు, వాడు దొరికినప్పటి నుంచి మొదలవుతుంది. వాడు ఎక్కువ ఫీజు ఇస్తాడంటే గొప్ప న్యాయవాది దొంగలకే సపోర్ట్ గా వస్తున్నాడు. న్యాయం పేరుతోటి ఏమైనా చేస్తాము. ఇప్పుడు దొంగల్ని తప్పిస్తున్నది కూడా వాళ్ళే కదా. వాళ్ళకు కూడా ఒక న్యాయవాది ఉన్నాడు కదా. అట్లా చేయడం వల్లనే కదా సమాజంలో ఈ రోజు నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేరాలు పెరగడంలో న్యాయవాదులు తమ పాత్ర పోషిస్తున్నారు, రాజకీయ నాయకులు పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు జనమే ఈ రోజు గగ్గోలు పెట్టే పరిస్థితికి వస్తే తప్ప బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయనంత పరిస్థితికి వచ్చింది. ఓకే, నేను ఏం చెప్తాను అంటే, ఇప్పుడు మీకు ఏదైతే మీరు బయటి దేశాలతో మన ఇండియాని కంపేర్ చేశారో, మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. అవును. ఇప్పుడు మనకంటూ ఇప్పుడు మన పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పాపులేషన్ ఎంత, మన స్టేట్ తో పోలిస్తే కూడా వాళ్ళ పాపులేషన్ సరిపోదు. మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రొవిజన్స్ ఎక్కువ ఉంటాయి, రిలీజియస్
రిలీజియన్స్ ఎక్కువ మంది ఉంటారు, భాషలు ఎక్కువ ఉంటాయి, మనుషుల విధానాలు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ పర్సన్ ని నువ్వు ఇప్పుడు నీ మీద ఇప్పుడు మీ మీద ఒక రేప్ అలిగేషన్ వచ్చింది అనుకోండి, రేప్ అలిగేషన్ వస్తే మీరు రేప్ చేసినట్టేనా? ప్రూవ్ అయిన తర్వాత ఖతం చేయాలి కదా. మరి ఇప్పుడు ప్రూవ్ చేయాలి అంటే మీ తరపున ఎవరు ఉండాలి? అడ్వకేటే కదా ఉండాల్సింది. ఇప్పుడు ఇది మీరు బండి సంజయ్ విషయం, బండి భగీరథ విషయం వేరు, మిగతా వాళ్ళ విషయం వేరు. అవునా? బండి భగీరథ అలిగేషన్ చేసినంత మాత్రాన వాడు దొంగ అయిపోడు. మనం వాళ్ళ సైడ్ ఉన్న ఇప్పుడు ఒక అడ్వకేట్ తన సైడ్ ఒక దొంగ సైడ్ అంటే ఉన్నాడంటే వాడు దొంగ అడ్వకేట్ కాదు. జస్ట్ అది అలిగేషన్, అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఒక క్లయింట్ గా అది మా బాధ్యత. మేము అంటే అడ్వకేట్ అయిపోగానే ఒక కేసులో అడ్వకేట్లు అందరూ కూడా ఎవరి కేసులో లాయర్ ని చంపేశారు, ఇద్దరు లాయర్ ని, భార్య భర్తల్ని. వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దని, ఎవరు వాదించొద్దని చెప్పారు. అవునా? ఎవరు వాదించలేదు, ఆ కేసును ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నేక్డ్ ట్రూత్. ఆ నేక్డ్ ట్రూత్ విషయంలో ఎవరు వాదించొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చారు. అందరు కూడా లాయర్లను సమర్థించారు, సమాజం కూడా లాయర్లను సమర్థించింది. ఒకరిద్దరు అనొచ్చు, కానీ ఓవరాల్ గా వాళ్ళకు మెజారిటీగా వాళ్ళకు మద్దతు వచ్చింది కదా. అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. నేననేది కూడా ఇట్లాంటి విషయాల్లో సమాజాన్ని ఇంత ఆలోచింపజేసే ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసుల విషయంలో, సరే మీరు అనేది మిగతా కేసులలో డౌట్ ఉన్నది, డౌట్ లో ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ ఆల్వేస్ చర్చ జరగాలి, వాదోపవాదనలు జరగాలి, సాక్ష్యాలు రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ నీకు చాలా తెలిసిపోయింది. ఏం తెలుసు, ఇది ఓన్లీ మీడియా ట్రయల్ అవుతుంది. ఇది ఓన్లీ ఇప్పుడు ఎవరి ప్రాస్పెక్టివ్ లో వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి సైడ్ చూస్తే అబ్బాయిది తప్పు, అబ్బాయి సైడ్ చూస్తే అది కరెక్టే కదా, వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, ఆ టైంలో వాళ్ళు ఇట్లా కలిసారు కదా, తర్వాత వాళ్ళు నో చెప్పుకున్నారు, తర్వాత అమ్మాయి ఇట్లా ట్రామాలోకి వెళ్ళిపోయింది, తర్వాత తను సూసైడ్ దాకా వెళ్ళింది, అప్పుడు తను వాళ్ళ పేరెంట్స్ కి రివీల్ చేసింది అసలు ఏం జరిగింది ఏంటి అన్నది. అప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళి కేసు పెట్టారు. ఇది మనకి ఇప్పటి వరకే తెలుసు. కానీ అబ్బాయి వర్షన్ ఏంటి అన్నది ఎప్పుడు తెలుస్తుంది? అబ్బాయి వర్షన్ ఏంటనేది నీకు ఈ 9 రోజుల డ్రామా చూస్తే తెలుస్తలేదా? అమ్మాయి క్యారెక్టర్ చేయడము, సేమ్ టైం అబ్బాయిది కూడా అట్లనే వెళ్ళిపోయింది. అబ్బాయి పోలీసులకు దొరకకుండా ఇంత పెద్ద కొడుకు అయి ఉండి మనం చట్టం ముందుకి వెళ్ళిపోవాలన్న ఆలోచన లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం. వాళ్ళు ఆయన ఎవరు కాపాడుతున్నారు? అబ్బాయి కూడా మేజర్ కదా, అబ్బాయి కూడా థింకింగ్ ఉన్నది కదా. 25 years అబ్బాయి కూడా థింకింగ్ ఉంటది కదా. అబ్బాయి చట్టం ముందడికి రావచ్చు కదా. తండ్రి వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటి? తను ఇట్లా అకాండ్ లో ఉండి తను ఇంటరిమ్ బెయిల్ కి అప్లై చేశారు, అడ్వకేట్స్ రావద్దు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు అనేది. ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళి కదా నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది. అవును, అక్కడ వాళ్ళు తప్పు చేశారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎలిగేషన్ వేసినంత మాత్రాన వాడు తప్పు చేసినట్టు కాదు, ఎలిగేషన్ వేయనంత మాత్రాన వాడు కరెక్ట్. నేను మిగతా కేసులో పక్కన పెడితే ఈ కేసులో అయితే క్లియర్ గా ఉన్నది. సెక్షన్స్ ఫస్ట్ కరెక్ట్ పెట్టలేదు అంటున్నా నేను. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నది, ఇందులో కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నది. సెక్షన్ లను ఫస్ట్ కరెక్ట్ పెట్టలేదు. నువ్వు ఎట్లయినా తప్పించుకోలేవు అని వాళ్ళకు ఒక సిగ్నల్ ఇవ్వలేదు. తండ్రి తప్పించడానికి ప్రయత్నం చేశాడు, కొడుకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని జరిగిన తర్వాత సమాజం నుంచి వ్యతిరేకత వస్తే తప్ప ఇది ఇంతవరకు రాలేదు. ఇలాంటి కేసులోనైనా కనీసము లాయర్లందరూ ఒక మాట మీద నిలబడి మనం దొంగలకు మూటలు కట్టొద్దు, ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసు విషయంలో మనం ఒక వైపు ఉందాము, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దాము. ఈడ ఆమె మైనర్ అని తేలిపోయింది, మైనర్ కాదని కూడా వాదించారు, తేలిపోయింది. అమ్మాయి తప్పు చేసింది అన్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ తేలిపోయింది. ఈ అబ్బాయిది ఏం తప్పు లేదు, మేము అప్పగిస్తామన్నారు, అది ఇన్ని తేలిపోయినాక కూడా మళ్ళీ ఆయన వైపు ఉండి రేపు అమ్మాయిని బెదిరిస్తే అమ్మాయి నేను ఏం చెప్పలేను అని ఏం చేయలేనంటే 10 ఏళ్ళ శిక్ష 2 ఏళ్ళకు తగ్గొచ్చు. అంటే న్యాయం అనేది మళ్ళా కూడా ఏం జరుగుతుంది అని చెప్పలేని పరిస్థితులలో, బాధితులు తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేని పరిస్థితులలో బలమైన లాయర్లు, సుప్రీంకోర్టు పెద్ద పెద్ద నిమిషానికి ఇంత డబ్బులు తీసుకునే లాయర్లు వాళ్ళ వైపు వాదిస్తున్నారు. అంటే వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము న్యాయాన్ని తిమ్మిని బొమ్మి చేస్తాం, బొమ్మిని తిమ్మి చేస్తాం. అలా కాదు. మరి నేనేమంటున్నాను అంటే ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి, అది ప్రూవ్ అయినా అది కోర్టు ప్రూవ్ చేస్తుంది, మనం కాదు ప్రూవ్ చేయాల్సింది. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక పంచాయతీకి వెళ్ళారండి, పంచాయతీకి వెళ్ళినప్పుడు మీరు ఒక పెద్ద మనిషిని పెడతారు, మీ సైడ్ ఏం జరిగిందో చెప్తారు, వాళ్ళ సైడ్ ఏం జరిగిందో చెప్తారు. నేను తప్పు చేయలేదని మీరు కాదు చెప్పాల్సింది, ఆ పెద్ద మనిషి కదా చెప్పాల్సింది. అవును, బలమైన ఇప్పుడు నీ చుట్టూ మనం ఒక 50 మందిని ఎప్పుడు కూడా ఆధారాలతోటి ప్రూవ్ అయితే అవుతుంది కదా మేడం. అవును అవును, బలమైన వాళ్ళు బలహీనుల్ని ఆధారాలు ఇవ్వకుండా చేస్తే ఈ సమాజంలో అనేక కేసులు నిర్వీర్యం అయిపోయినాయి. అది
అది ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ అసలు లేనే లేవు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఒకప్పుడు అంటే 24 గంటల్లో దోషిని అరెస్ట్ చేయాలి ఫోక్సో కేసులో. అవును, చేయలేదు. పోలీసుల్ని నిరస్తులుగా చేసి చట్టం ముందు నిలబెట్టారా? ఎండ్ ఆఫ్ ది మేము వెతుకుతున్నాం అంటారు. 2 ఏళ్ళైనా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నాడు. హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. హోంశాఖ సహాయ మంత్రి నా కొడుకు దొరకట్లేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అన్న నైతిక బాధ్యత ఆయనకు లేదు. హోంశాఖ సహాయ మంత్రిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే తెల్లారిసరికి రారా? ఆ ధైర్యం పోలీసులు చేశారా? చేయలేదు. మరి ఇక్కడ క్లియర్ గా అవపడుతుంది కదా. సో ఈ కేసులో ఓవరాల్ గా అటు అమ్మాయి తల్లిదండ్రులు గాని ఇటు అబ్బాయి తల్లిదండ్రులు గాని నేర్చుకోవాల్సిన అంశం ఏముందంటారు? నేర్చుకోవాల్సిన అంశం ఇటు బండి సంజయ్ సైడ్ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, పిల్లలని మనం ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా పిల్లలని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎంతవరకు స్వేచ్ఛని ఇవ్వాలి, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇస్తే ఏ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు అన్నది నేర్చుకోవచ్చు. అంటే మనం బయట చాలా మందికి చెప్తాం మన ధర్మం ఇది, మన ధర్మం అది అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకోవాలి. అది మెయిన్ గా తెలుసుకోవాలి. మీ పిల్లలకి టైం ఇచ్చి మీ పిల్లలతో మాట్లాడడం చేస్తే అతను ఇంతవరకు వచ్చేవాడు కాదు. సేమ్ టైం అటు సైడ్ విక్టిమ్ సైడ్ ఏదైతే ఫ్యామిలీ ఉందో వాళ్ళ పేరెంట్స్ కూడా స్టార్టింగ్ నుండి తను ఇప్పుడు ఏదైతే జనవరి నుంచి ఏప్రిల్లో తనకి తెలిసిందని అన్నారు వాళ్ళ మదర్, అంటే ఇది ఇలాంటి పోక్సో కేసెస్లలో బేసిక్ గా ఏం జరుగుతుంది అంటే పిల్లలు అంటే ఏదైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు. ఫియర్, వాళ్ళు భయపడతా ఉంటారు, ఐసోలేట్ అయిపోతారు. అంటే ఆ బిహేవియర్ చేంజెస్ అనేది యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళని గుర్తించాలి. ఇప్పుడు అమ్మాయి 2 సార్లు సూసైడ్ చేసుకుంది అంటే ఆమెకి ఎంత బాధ అనిపిస్తే, అంటే అక్కడ ఆ స్టేజ్ వరకు తను వెళ్ళిపోయింది కదా, అటెంప్ట్ చేసింది కదా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అయితే ఆ మదర్ అనే పర్సన్ ఆర్ ఫాదర్ అనే పర్సన్ పిల్లలతో కూర్చొని మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇట్లా ఈ డిప్రెషన్ లో ఉన్నావు అని చెప్పి ఇలాంటి అసలు ఈ స్టేజే రాకుండా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు. అండ్ ఇది ఓన్లీ పేరెంటింగ్ ఇష్యూ అని నేను అనను. సొసైటీ పరంగా కూడా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ పిల్లలు చుట్టుపక్కల పిల్లలు ఇప్పుడు మీ ఇంట్లో తప్పు జరుగుతుంది మీ ఇంటి వరకే ఆగుతలేదు, ఇంకొక ఫ్యామిలీ నాశనం అవుతుంది అక్కడ. ఇప్పుడు నీ కొడుక్కి మీరు అన్ని సదుపాయాలు అన్ని అలా డబ్బులు ఇచ్చేయడము లేకపోతే ఇష్టరాజ్యంగా వాడిని వదిలేస్తే అది మీ ఒక్క కొడుకే నాశనం అవుతలేడు, అక్కడ ఇంకొక ఫ్యామిలీ ఏడుస్తుంది, ఇంకొక ఫ్యామిలీ నాశనం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ కేసు ఇంత సెన్సేషన్ అయింది, ఇంత మందికి అరుస్తున్నారు, తెలుస్తుంది. ఆ అరిచే వాళ్ళు కూడా మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారో మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు తప్పు చేశారని మీరు ఎవరైతే అరుస్తున్నారో ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే మీ ఇంట్లో పిల్లలకు కూడా అలాంటి పరిస్థితి రాకుండా మీరు ఇప్పటి నుండి మీ పిల్లలతో మాట్లాడడము, ఫ్రీగా మాట్లాడము, ఫ్రీ కమ్యూనికేషన్, ఫియర్ ఫ్రీ కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఇలాంటి కేసెస్ ఇంకా ఫ్యూచర్ లో తక్కువ అవుతాయి. ఇప్పుడు బేసిక్ గా మీరు ఏంటి వేరే వాళ్ళని నమ్మి మీ పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాడు అన్నది తెలియదు. మోస్ట్లీ పోక్సో కేసెస్ ఇప్పుడు ఈ కేసులో అంటే ఈ అబ్బాయి చేశాడు కానీ మోస్ట్లీ ముసలోళ్ళు, అంకుల్స్ ఈ బస్సులలో వెళ్ళేటప్పుడు అసాల్ట్ చేయడం, హరాస్మెంట్ చేయడం ఇవన్నీ అంకుల్స్ ముసలోళ్ళే చేస్తున్నారు ఎక్కువగా, మోస్ట్లీ ఎక్కువ. మొన్న భూపాల్లో రీసెంట్ గా ఒక చిన్న పాప మీద ఒక ముసలైన తీసుకొని వెళ్ళారు, వాళ్ళే చేస్తున్నారు. మీరు తాత అని చెప్పి పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టడము, అయ్యే అంకుల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ మీద కూర్చోబెట్టడము, వాడు అన్ననే అని చెప్పి వెళ్ళడము, వాళ్ళని నమ్మి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తర్వాత పిల్లల ఆ ట్రామా అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు ఫేస్ చేయాలి. అక్కడ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు ఫేస్ చేయాలి. ఓన్లీ గర్ల్ చైల్డ్ మాత్రమే కాదు ఈ పోక్సో అనేది, బాయ్ కి కూడా సేమ్ అలానే ఉంటుంది. బాయ్స్ మీద కూడా ఎక్కువ జరుగుతున్నవి ఈ మన హాస్టల్స్ లలో, టీచర్స్ అయినా ఆల్రెడీ చాలా కేసెస్ అయినవి. సెక్సువల్ గా ఫేవర్ చేయాలి అని చెప్పి ఒక టీచర్ ఒక 9th క్లాస్ అబ్బాయిని అడగడం, అది ఆల్రెడీ వాళ్ళకి ట్రయల్ జరుగుతుంది ఒక స్టేట్ లో. సో ఇది ప్రతి అందరి బాధ్యత. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఉన్న పిల్లలైనా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి, మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మీ పిల్లలతో ఎట్లా మాట్లాడుతున్నారు అన్ని చేయమని నేను అడగట్లేదు. బ్యాలెన్స్డ్ గా ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండొద్దు, మరీ ఫ్రీగా ఉండొద్దు, బ్యాలెన్స్డ్ గా ఉండదు. సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారు. సోషల్ మీడియా ట్రయల్ కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్ కేసులో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. సో మేము ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టాలి అని అంటున్నారు. అవును. సో ఇది జరిగే అవకాశం ఉందా? ఇన్ఫ్లుయెన్సర్లకు శిక్షలు పడి రిమైండ్ తప్పు ఒకరు చేస్తే దాని గురించి చర్చించిన వాళ్ళని
మేము జైల్లో వేస్తాము అని జైల్లో పెట్టే అవకాశం ఉందా? ఉంది. ఎందుకు అని అంటే అక్కడ విక్టిమ్ ఐడెంటిటీని వాళ్ళు రివీల్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇట్లా చేసింది, ఆ అమ్మాయి తాగింది, ఆ అమ్మాయి స్కూల్ ఇది, ఆ అమ్మాయి పేరు ఇది, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇది అని చెప్పి ఆ వీడియోస్ అన్ని ఇట్లా ఓపెన్ చేయడము, బగి ఇక్కడికి రా కేక్ కట్ చేద్దాము, ఇలాంటి వీడియోస్ అన్ని వాళ్ళ చాట్ బయటికి ఎవరు ఇచ్చారు? ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. యాక్చువల్ గా ఈ వీడియోస్ బయటకు వచ్చిన వాళ్ళ మీద కదా ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సింది. ఈ వీడియోస్ ఇద్దరి దగ్గర ఉంటాయి. ఒకటి సాయి బండి భగీరథ వారి దగ్గర ఉంటాయి, లేదా అమ్మాయి దగ్గర ఉంటది. అమ్మాయి ఇచ్చింది అనుకో, ఇంకా దాంట్లో ఎవరు ఏం చేయలేదు. లేదా అబ్బాయి ఇచ్చిండే అని అనుకో, అబ్బాయి కావాలని ఇచ్చాడు కాబట్టి అబ్బాయి ఇవ్వడం వల్ల ఒకసారి మీడియాకు బయటకు వచ్చిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. పబ్లిక్ డాక్యుమెంట్ అయిన తర్వాత ఇందులో 2 కేసులు ఉన్నాయి. ఒకటి పోక్సో కేసు ఉన్నది, ఒకటి ఆనీ ట్రాప్ కేసు ఉన్నది. ఆనీ ట్రాప్ కేసులో అమ్మాయి గురించి ఎనీ ఐడెంటిటీ కెన్ బి రివీల్డ్ కదా, అప్పుడు ఎందుకు శిక్షలు పడతాయి? అది మైనర్ కదా. మైనర్ ఆనీ ట్రాప్ లో మైనర్ మేజర్ లేదు కదా. పోక్సో నడుస్తుంది కదా, వాళ్ళు పోక్సోకి కౌంటర్ కేసు లాగా వాళ్ళు అదేశారు. ఫస్ట్ ఫైల్ అయింది హనీ కేసు అయినా కూడా మనకి పోక్సో వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 o'clock వెళ్ళారు. ఓకే, వాళ్ళు అప్పటిదాకా వెయిట్ చేశారు, అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఉన్నారు. అలా వాళ్ళకి ఫస్ట్ అక్కడ హనీ కేసు ఫస్ట్ కనిపిస్తుంది. కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాల్సింది పోక్సో కేసు. ఓకే, విక్టిమ్ ఐడెంటిటీని ఎందుకు వాళ్ళు రివీల్ చేయడం వల్ల ఏమైతుంది అంటే, పోక్సో అనేది ఓన్లీ పనిష్మెంట్ కోసమే కాదు, విక్టిమ్ యొక్క డిగ్నిటీని, వాళ్ళ ఫ్యూచర్ ని, వాళ్ళకంటే ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలనే ఈ పోక్సో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అవన్నీ సోషల్ మీడియా తను చూసినప్పుడు తను ఎంత ట్రామాకి వెళ్ళిపోవాలి, అది తన లైఫ్ ఎఫెక్ట్ మీద, తన లైఫే డేంజరస్ లో వెళ్ళిపోతాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మీరు అన్నట్టు ఆమె సూసైడ్ చేసుకుంటే అందరం అక్కడ ఓడిపోయింది ఎవరు? ఆ అమ్మాయి ఒక్కతే కాదు, కంప్లీట్ సొసైటీ కదా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చారు, అవన్నీ వాళ్ళు పోస్ట్ చేశారు. కొంతమంది సోర్సెస్ చెప్పడం వల్ల ఇట్లా జరిగింది, సోర్సెస్ ఇలా చెప్పారు, సోర్సెస్ అలా చెప్పారు అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడారు. లేకపోతే ఇంకొక ఆమె రెండు చేతులు కలుపుతానే చప్పట్లు కదా అని చెప్పి ఇంకొక ఆవిడ అన్నారు. అది వీళ్ళగా ఏదైతుంది కంపల్సరీ శిక్షలు పడతాయి. రివీల్ తీసేసినందుకు కథం తీసేయండి అని చెప్పి వదిలేస్తారా? లేదు, రివీల్ చేసినందుకు ఈ పోక్సో కేసులో కంపల్సరీ ఏంటి అంటే విక్టిమ్ ఐడెంటిటీని ఎవరైతే రివీల్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ 6 months to 1 year వరకు ఇంప్రిజన్మెంట్ పడుతుంది, విత్ ఫైన్ కూడా పడుతుంది. థ్యాంక్ యూ గారు. సో ఇది ఓవరాల్ గా ఏంది గాలికి పోయే కంప ఎక్కడో తగిలించుకున్నట్టు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లకు ఈ కేసులో శిక్ష పడబోతుంది. మొట్టమొదటిది. రెండవది, పేరెంట్స్ తమకు అధికారం ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, మేము ఏమైనా చెల్తుందని పిల్లల్ని తప్పుగా పెంచితే పేరెంట్స్ కూడా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఓవరాల్ గా సాయి భగీరథ్ కేసులో రేపు తీర్పు 100% సమాజం హర్షించే విధంగానే ఉంటది, న్యాయమే గెలుస్తుంది అని లాయర్ గారు చెప్తున్నారు. మరి ఈ న్యాయం ఎలా గెలుస్తుంది, సమాజానికి ఈ నమ్మకం ఏ రకంగా పెరగబోతుంది ఇంకా త్వరలో తెలబోతుంది. ఎప్పటికప్పుడు న్యాయం గెలవడం కోసము, బాధితుల వైపు నిలబడడం కోసం మనం ఈ ఇంటర్వ్యూలో లాయర్లని మిగతా వాళ్ళని చేద్దాము, మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.